నల్గొండ జిల్లా మున్గోడు మండలం పరిధిలోని ఇప్పర్తి గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం. ఇప్పర్తి గ్రామానికి సంబంధించినటువంటి భవనం మధుసూదన్ రెడ్డి వారి తల్లిదండ్రులు అయిన స్వాతంత్ర సమరయోధులు జాన్ రెడ్డి కోటమ్మ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి చెందినటువంటి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడానికి ఇక్కడ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మీ పేరు చెప్పండి. పరశురాములు, గాదె పరశురాములు ఇప్పర్తి. భవనం మధుసూదన్ రెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది? చిన్నప్పటి సందే అది రియల్ స్టోరీ. వాళ్ళ నాయన కూడా దున్నేవారికి చట్టం భూమి కింద టెనెంట్ పట్టాల కోసం పేదోళ్ళ కోసం ఎంతో మంది కోసం సాయం చేసిండు. మధుసూదన్ రెడ్డి కూడా మాకు చిన్నపిల్లలకు నైట్ బడి పెట్టి ఎంతో ఖర్చు పెట్టుకొని అప్పట్లో కూడా చిన్న వయసులో కూడా నైట్ బడి చెప్పించి ఎన్నో చేస్తే కొందరు పడనోళ్ళు మా బడి కందిన్ల మూత్రం పోసి బండ్లు బంద్ చేసి మమ్మల్ని బెదిరించి ఆయనను కూడా బెదిరించారు. చెప్పొద్దు, వాళ్ళకి తెలివి వస్తే అమాయకులకు తెలివి వస్తే మనకు ఎట్టి సాకిరి చేయరని ఆయన కూడా అన్నాడు. వాళ్ళ డాడీ కూడా రైతు కూలీ సంఘాల అందరిని కుమ్మకట్టి జీతాలు పెంచిండు, రేట్లు కూలీలకు రేట్లు పెంచిండు. ఎంతో అన్ని ఆయన వాళ్ళ డాడీ చేసినవి కూడా 700 ఎకరాల భూమి కృష్ణారావు అనే కర్ణం పంతులు కాడ అందరి కౌలు రైతులకు పట్టాలు చేయించి ఎంతో కమ్యూనిస్ట్ పార్టీ పుణ్యమే వాళ్ళ డాడీ దాంట్లో పెద్ద సభ్యుడు. మా పేదోళ్ళ కోసం వాళ్ళ కొడుకు పెళ్లి చేసిన అన్నం లేని పేదోళ్ళని ఇంటి ముంగలకు వచ్చి పిలుచుకపోయి కడుపు నిండి అన్నం పెట్టే దాత వాళ్ళ డాడీ. అందుకే వాళ్ళ డాడీ కళ నెరవేరాలని, కన్నతల్లి సనబాల రుణం తీర్చుకోవాలని, కనిపించిన బొమ్మలు తీర్చుకోవాలని ఆయన పట్టుదలతోటి అవన్నీ ఎవరు బెదిరించినా బెదరకుండా పులి లెక్క ముందుకు వస్తాడు. సంతోషంగా మా ఊరిని ఉద్ధరించాలనే కోరికలే ఆయనకుంటాయి. వేరే ఎవరికి భయపడడు. రేణుకా మాత గుడి కూడా 20 లక్షలతో నిర్మిస్తానని శబ్దం చేసిండు. మళ్ళా ముత్తాలమ్మ గుడి మాలోళ్ళకు వాళ్ళు కూడా మా ఎస్సీలే, వాళ్ళకు మాకు కలిసి మంచిగా గుళ్ళు కట్టిస్తున్నానని ఆయన చేసే పనులని రియల్ స్టోరీ. ఇది ఎవరు చెప్తే చేసేది కాదు. నేను చిన్నపిల్లగానే అప్పుడే గుంజుకపోయి బడి చెప్పిండు మధుసూదన్ రెడ్డి. ఎంతో కష్టపడి మా ఊరును డెవలప్ చేసుకోండి. ఇప్పటి వరకు మీ గ్రామానికి మధుసూదన్ రెడ్డి మహిళలకు గాని యువకులకు గాని ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు? ఇప్పుడు కూడా ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీని మీద మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా భావిస్తున్నారు దీని మీరు ఆయన సేవల గురించి? ఆయన సేవల గురించి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏ సీటుకి పోయినా ఇప్పార్తి అనే ఇంగ్లీష్ బోర్డు ఇప్పార్తి అని చదువుకుని స్పోకెన్ ఇంగ్లీష్ చదువుకుంటే అది గుణితం చేసుకొని ఇంగ్లీష్ లో రాసిన పేర్లు విదేశాలు పోయినా గానీ పనికొచ్చేటట్టుగా అది మంచి పనే. చదువు అంటే చల్లటి చెట్టు నీడ లాంటిది. ఏ ఇంగ్లీష్ అయినా రావాలి, మా గ్రామస్తులకు మొద్దు లెక్క ఉండకూడదు, డెవలప్ చెయ్యాలి అని ఆయన కోరికలు. సంతోషమే. మేము అందరం ఆయనకు సైనికులు లెక్క ఎమ్మటి ఉంటాం. మా ఊరును డెవలప్ చేయించుకుంటాం, ఆయన కోరికలు నెరవేరుస్తాం. పరశురాములు విన్నారు కదా, పరశురాములు చెప్పే బీకేజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవనం మధుసూదన్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులైన స్వాతంత్ర సమరయోధుల్లో వాళ్ళ పేరు మీద ఇక్కడ ఈ ఊరి గ్రామంలోని చదువుకునే చిన్నపిల్లల విద్యార్థులకు ఒక ఇంగ్లీష్ మీద అవగాహన కలగాలనే సదుద్దేశంతో ఇక్కడ తన సొంత ఖర్చులతో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ని ఏర్పాటు చేసి ఆ టీచర్ కూడా ఆయన సంస్థ ద్వారా జీతాలు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తూ ఆయన ఈ విద్యార్థులని ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. పోయి సార్ మాకు ఇళ్ళ స్థలం కావాలి, నువ్వు ఇంత పెద్ద నాయకునివి కదా అన్నప్పుడు సరే ఫస్ట్ నా నుంచే స్టార్ట్ చేస్తాను. ఇంకో ఇక్కడ మా కార్యక్రమం భూమి కొలిసి మాకు ఇళ్ళ స్థలానికి ఇంకో మా ఇల్లు కూడా ఆయన స్థలమే. కార్యక్రమం భూమి కూడా అప్పుడే భూదానం చేసిండు. మళ్ళా మేము ఇల్లు కట్టుకున్నాం, సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ఆయన కొడుకు మధుసూదన్ రెడ్డి గారు కూడా వచ్చి పాత పడిపోయిన భాగవతం, కోలాటం ఇలాంటి కళలను మళ్ళీ బయటకు తీసి సంతోషంగా ప్రజలు కలిసేటట్టుగా మళ్ళీ దాంతో ఒక ఎక్సర్సైజ్ అయ్యి మోకాల నొప్పులు అవన్నీ తగ్గుతాయి అనే ప్లాన్ చొప్పున ఆ ప్లాన్ చేసిండు. సంతోషం. ఆయన లింగనా ముందుకురా, లింగనా సార్ ఆగండి.
నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన భవనం మధుసూదన్ రెడ్డి వారి తల్లిదండ్రులైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భవనం కోటమ్మ జాన్ రెడ్డి దంపతుల జ్ఞాపకార్థం BKJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఇంగ్లీష్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మునుగోడు మండల MAO తెల్లం మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా MAO మాట్లాడుతూ ఇప్పర్తి గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వేసవికాలం ఉచిత ఇంగ్లీష్ శిక్షణ తరగతుల శిబిరం ప్రారంభించడం అభినందనీయమని, భవనం మధుసూదన్ రెడ్డికి ఉన్న సామాజిక సేవ దృక్పథం వాళ్ళ తల్లిదండ్రులపైన ఉన్న ప్రేమ ఈ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఆస్కారం కల్పించిందని అన్నారు. వారు సమాజం శ్రేయస్సును కాంక్షించి విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటుపడడం హర్షించదగ్గ విషయమని అభినందించారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించాలని తెలిపారు. అనంతరం భవనం మధుసూదన్ రెడ్డి వారి తల్లిదండ్రుల యొక్క సేవలను ఈరోజు MPPS కార్యక్రమంలో ఇప్పర్తినందు నాగేశ్వరరావు, విద్యా భవనం కమిటీ మల్లేశ్వరి, మాజీ సర్పంచ్ కోటిరెడ్డి యాదవ్, భవనం సుభాషిణి, కోటమ్మ జాన్ రెడ్డి కుమారుడు మరి తల్లిదండ్రుల పేరు మీద భవనం మధుసూదన్ రెడ్డి సుభాషిణి గారు ఇప్పర్తి గ్రామంలోని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి గ్రామీణ విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని, ఎందుకంటే ఈ రోజులలో ఇంగ్లీష్ ప్రాధాన్యత చాలా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు అందేటువంటి అవకాశం తక్కువగా ఉంది. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నప్పటికీ ఆల్రెడీ పెద్ద తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని అందుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రాథమిక దశలోనే ఇంగ్లీష్ మీడియంలో బోధించి అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టిస్తున్నటువంటి మధుసూదన్ రెడ్డి గారికి వారి దంపతులకు ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామంలోని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని వారి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ భవనం మధుసూదన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రుల ఫౌండేషన్ ద్వారా, కోటమ్మ జాన్ రెడ్డి గారి ఫౌండేషన్ ద్వారా ఇప్పర్తి గ్రామంలోని విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు ఈ వేసవి కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం. వారు సేవా కార్యక్రమంలో చేయాలంటే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఉన్నప్పటికీ విద్యను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో గారు చిన్న కుమారుడు భవనం సుభాషిణి గారు మన గ్రామం కోసం ఏదైనా మంచి చేయాలని కోరుతూ పిల్లలకి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ బోధించడం కోసం చాలా కృషి చేస్తున్నారు. అందుకు గాను పిల్లలు మంచిగా నేర్చుకొని వాళ్ళకి మంచి పేరు తెప్పించాలని తేవాలని కోరుతున్నాను. గ్రామంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర సమరయోధులు భవనం జాన్ రెడ్డి కోటమ్మ గార్ల కుమారుడు భవనం మధుసూదన్ రెడ్డి సుభాషిణి గార్లచే మన గ్రామంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమం తీసుకున్నందుకు సార్ గారిని అభినందిస్తూ, వాస్తవంగా ఎవరైనా కానీ వేరే వేరే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టాలంటే కొంతమందికే అలాంటి ఆలోచన ఉంటుంది. మన గ్రామంలో మధుసూదన్ రెడ్డి గారు ఈ మంచి చదువు అనే కార్యక్రమానికి తీసుకొని వారి యొక్క తల్లిదండ్రులు చనిపోయినా కానీ వాళ్ళని బతికించడం కోసం ఎలా ప్రజల హృదయాలలో ఎలా తీసుకుపోవాలి తల్లిదండ్రులను అనే మంచి ఆలోచన, ఈ చదువు అనే ఆలోచన తీసుకోవడం చాలా అభినందనదాయకమైనటువంటి విషయం. సార్ను మా గ్రామం నుంచి ఈ చదువు అనేది పిల్లలకు చదువు, అదేవిధంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని ఉపాధి అవకాశాలు ఏదైతే ఉందో పని చేసుకునే వాళ్ళకు పని చేసుకునే అవకాశాలు అలాంటివి నేర్పిస్తూ ఈ
మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా గ్రామం తరపు నుంచి కూడా మేము అభినందిస్తాము. ఓకే.